కాకినాడ జిల్లా కెల్లంపూడి మండలం సోమవరం గ్రామం మీదుగా వెళ్తున్న 16వ నెంబర్ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 3 వ్యక్తులు అక్కడికక్కడే చనిపోగా 7 కళాశాల విద్యార్థులకు మాత్రం తీవ్ర గాయాలైనట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానికులు అందించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రోజువారీ దినచర్యలో భాగంగా గ్రామానికి చెందిన 2 వ్యక్తులు బతుకు తెరువు నిమిత్తం రోడ్డుపైకి చేరుకోగా అన్నవరం నుండి జగ్గంపేట వైపు వెళ్తున్న కారు ఒక్కసారిగా వారి వైపు దూసుకురావడంతో మృతి చెందారని స్థానికులు అన్నారు. ఈ ప్రమాదంలో సోమవారం గ్రామానికి చెందిన మోర్త ఆనందరావు, మోర్త కొండయ్య, కాకాడ రాజు మృతి చెందారు. అలాగే ఏలేశ్వరం నగర పంచాయతీకి చెందిన బొప్పాయి కాయలు అమ్మే ఒక చిరు వ్యాపారి కూడా చనిపోయినట్లు తెలియజేశారు. అదేవిధంగా ప్రమాదం జరిగిన సమయంలో కళాశాలలకు వెళ్లే విద్యార్థులు రోడ్డు పక్కన ఉన్న బస్టాప్లో వేచి చూస్తుండగా వారిపై నుండి కూడా కారు దూసుకుపోవడం వల్ల మరో 7 తీవ్ర గాయాలైనట్లు వివరించారు. ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకువెళ్లే విధంగా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా జాతీయ రహదారిపై విధమైన ప్రమాదాలు జరగటం తీవ్ర విచారాన్ని కలుగచేస్తుందని ఆయన అన్నారు. ప్రమాదం జరగటానికి గల కారణాలు జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ దర్యాప్తు చేయనున్నారని అన్నారు. అలాగే బాధితులకు ప్రభుత్వం తరపున న్యాయం జరిగేందుకు అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.